తిరుపతిలో ఎట్లా ఉంది? వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టరు కదా సార్. అందుకనే వాళ్ళకి సంపద పెంచారు. తిరుపతిలో ఎట్లా ఉందండి రియల్ ఎస్టేట్? మురళీ గారు సంక్షిప్తంగా చెప్పండి, మరో అంశంలోకి కూడా వెళ్దాం. సార్, తిరుపతిలో అయినా విజయవాడలో అయినా విశాఖపట్నంలో ఒకే రకంగా ఉంటుంది, దానికి ఏమి తేడా ఏం లేదు. ఒకటి, ప్రజల చేతిలో డబ్బులు లేవు, ఇది ముఖ్యమైనది. ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోవడానికి కారణం ఎవరు? పాలకులు అనే విషయం మనం విస్మరించకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను దీనికి ఇంటర్లింక్ విషయాలు కొన్ని మీ దృష్టికి తెస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే, ఓయబ్బా చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప ముఖ్యమంత్రి లేడు, ఈయనంత గొప్ప పాలకుడు లేడు అన్నట్టుగా ఫోకస్ జరుగుతూ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటాడు, 13 లక్షల కోట్లు అంటాడు, 16 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా ఏమైపోతుందో అన్నట్టుగా బయటకంతా ఫోకస్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారేమో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో గొప్పగా కష్టపడుతూ ఉంటారు. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ కి ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి అవార్డు ఇస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ దేశంలో మొట్టమొదటి స్థానం కేరళ రాష్ట్రం సాధించుకుంటుంది. కానీ బయటికి ప్రధాన మీడియానో లేదా జరుగుతున్నటువంటి చర్చ ఇవంతా చూస్తే చంద్రబాబు నాయుడు మించిన స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసేటువంటి మనిషి లేడన్నట్టుగా జరుగుతుంది. తీవ్ర పేదరికం నుంచి అసలు ఈ రోజు సంపద అంతా కూడా రాష్ట్రంలోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడిపోతా ఉంది. ఏమన్నా అమెరికా దగ్గర నుంచి కూడా గూగుల్ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టడానికి లక్షల కోట్లు వచ్చి పడిపోతుంది అని అంటారు. కానీ మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో తీవ్ర పేదరికం నుంచి విముక్తమైనటువంటి నంబర్ 1 స్థానం కేరళ రాష్ట్రాన్ని పొందుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతుంటే, ఎంత గొప్పగా చేస్తా ఉంటే పక్క రాష్ట్రానికి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయో మనకు అర్థం కాదు. ఇంకో కీలకమైనటువంటి అంశం, మీరు ఈ రోజు ప్రధానంగా వచ్చినటువంటి అంశాన్ని మీరు విస్మరించినట్టున్నారు సార్. గమనించండి, విద్యుత్ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభం గురించి ఒక పెద్ద చర్చ జరిగింది ఈ రోజు మీడియాలో, ప్రధానమైనటువంటి మీడియాలో. ఏమి అని అంటే, 23,000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది. మనకి ఎంత అవసరం అంటే, బాగా పీక్ గా ఉన్నటువంటి వేసవిలో కూడా 13,000 మెగావాట్ల విద్యుత్ కంటే మనకు అవసరం లేదు. అంటే 10,000 మెగావాట్ల విద్యుత్ని అదనంగా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నారు. ఏ పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో? ఒక యూనిట్ విద్యుత్తుని 10 రూపాయలకు మనం కొనుగోలు చేసి వాటిని ఏం చేయాలో దిక్కు తెలియక 50 పైసలకు మళ్ళీ అమ్ముకుంటాం. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీడియాలో వచ్చింది. దీంట్లో మళ్ళా టైమ్ ఆఫ్ ది డే, అవర్ బేసిస్, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే ఒక రంగాన్ని మీరు చూస్తేనే అర్థమైపోతుంది సంపద ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోతా ఉంది, పేదల చేతుల్లో డబ్బులు లేవు. ఇవన్నిటి కారణాలు ఇవే. ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం